మీ టెక్స్ట్ బుక్ నుండి డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన 5 ముఖ్యమైన గెస్సింగ్ క్వశ్చన్స్ చూసేద్దాం. సరే, ఫస్ట్ క్వశ్చన్. కాంతి ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? ఆన్సర్ వచ్చేసి సరళ రేఖ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లైట్కి అడ్డంకులు లేకపోతే అది ఎప్పుడూ స్ట్రెయిట్గానే వెళ్తుంది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్. తెరమీద పట్టలేని ప్రతిబింబం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ మిథ్యా ప్రతిబింబం, అంటే వర్చువల్ ఇమేజ్ అన్నమాట. మనం అద్దంలో చూసుకునేది మిథ్యా ప్రతిబింబమే, దాన్ని స్క్రీన్ మీద పట్టలేం కదా. రైట్. మూడో క్వశ్చన్. ఇది చాలా కామన్. భూతద్దంగా వాడే లెన్స్ ఏది? ఆన్సర్ కుంభాకార కటకం. అదేనండి, కాన్వెక్స్ లెన్స్. ఇది దగ్గరి వస్తువుల్ని పెద్దవిగా చేసి చూపిస్తుంది కాబట్టే దీన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్గా వాడతాం. ఇక నాలుగో ప్రశ్న. ఇది మనం రోజూ చూసేదే. వెహికల్ సైడ్ మిర్రర్గా ఏ దర్పణాన్ని వాడతారు? సమాధానం కుంభాకార దర్పణం, అంటే కాన్వెక్స్ మిర్రర్. ఎందుకంటే ఇది వెనకాల ఉన్న చాలా పెద్ద ఏరియాని చిన్నగా చేసి చూపిస్తుంది, అందుకే దీన్ని వాడతారు. సరే, ఫైనల్ క్వశ్చన్, ఐదోది. 7 రంగుల్ని స్పీడ్గా తిప్పితే అన్నీ కలిసి తెల్లగా కనిపిస్తాయి కదా, ఆ పరికరం పేరేంటి? దాన్నే న్యూటన్ డిస్క్ అంటారు. సింపుల్ లాజిక్. కలర్స్ అన్నీ అంత స్పీడ్గా తిరిగినప్పుడు మన కన్ను వాటిని విడిగా చూడలేదు, అందుకే అన్నీ కలిసిపోయి వైట్ కలర్లా కనిపిస్తుంది. ఇలాంటి డిఎస్సి గెస్సింగ్ క్వశ్చన్ షార్ట్స్ ఇంకా కావాలి అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.